ధర్మశాస్త్రం ప్రకారం 3 రోజులు బతికుంటాడు అనేది ఒక నానుడు అక్కడ. అందుకే 3 రోజులు ఆగిన తర్వాత వచ్చాడు అక్కడ వాళ్ళు తెలవాలని. లేకపోతే ఈ మనుషులందరూ అనేవాళ్ళు బతికున్నావాడిని లేపాడు అనేవాళ్ళు. కాబట్టి ఇక్కడ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆవిడ విశ్వాసాన్ని చూసి అన్నాడు, నీకు లోపల ఎటువంటి విశ్వాసం ఉన్నా సరే పర్వాలేదులే, నీ విశ్వాసం నిన్ను. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామాన్ని బట్టి చెప్పేది ఏమిటంటే, కుదరని రోగాలు, దీర్ఘకాల రోగులు, కుదరని అప్పులు, నెమ్మది లేని తనం, మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి. చాలా మంది దేవుడితో బేరమాడుతూ ఉంటారు, నాకు విశ్వాసం ఉంది, నీ క్రియలు ఉన్నాయి. అపవాది కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అదే అన్నాడు, నువ్వు నేను కలిసి లోకాన్ని ఆక్రమించేద్దాం, నువ్వు నాతో చేయగలుపు అన్నాడు.